సడన్గా మీ ఫ్రెండ్ మీకు కాల్ చేసి తెలిసిన వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, బ్లడ్ కావాలని అడిగితే మీరు వెంటనే బ్లడ్ బ్యాంకు పరిగెత్తిన సందర్భాలు ఉన్నాయా? మీరు బ్లడ్ బ్యాంకు వెళ్ళగానే మీకు కావాల్సిన బ్లడ్ నిమిషాల్లో మీ చేతుల్లో పెడతారు. బట్ అలా మీకు కావాల్సినప్పుడల్లా బ్లడ్ దొరకడానికి రీజన్ ఎవరో మీకు తెలుసా? రక్తదానం గురించి మనం ఎన్నో విషయాలు వినే ఉంటాం, కానీ దాని వెనక దాగున్న రక్తదాతల గురించి మీకు తెలుసా? ఎటువంటి స్వార్థం లేకుండా ఎవరికి రక్తం ఇస్తున్నామో కూడా తెలియకుండా మన ద్వారా ఒక ప్రాణం నిలబడుతుందని ఒకే ఒక్క మంచి ఉద్దేశంతో వాలంటీర్గా రక్తదానం చేస్తున్న ఎందరో రక్తదాతల దానమే ప్రతిరోజు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రాణాలు కాపాడుతుంది. అందుకే రక్తదాన ఉద్యమానికి గుర్తుగా ఏబీఓ బ్లడ్ గ్రూప్ వ్యవస్థను కనుగొన్న శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్స్లైనర్ జన్మదినమైన జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సైన్స్ ఎంత ముందుకు వెళ్ళినా, ఏ యుగంలో రోబోలు మన ఉద్యోగాలను రీప్లేస్ చేసినా సైంటిస్ట్ ఇప్పటి వరకు ల్యాబ్లో ఒక్క చుక్క రక్తాన్ని కూడా తయారు చేయలేకపోయారు. అంటే ఎవరికైనా ప్రమాదం జరిగి రక్తం కావాల్సి వస్తే ఇంకొక మనిషి ఇస్తేనే ఆ ప్రాణం బ్రతుకుతుంది. రక్తాన్ని ఫ్యాక్టరీలోనూ షాపుల్లోనూ తయారు చేయడం అస్సలు కుదరదు. అందుకే రక్తదానం చేసే ప్రతి ఒక్కరూ నిజమైన సూపర్ హీరోలతో సమానం. కానీ ఇప్పటికీ కూడా బ్లడ్ డొనేషన్ చేయాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు. అసలు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మనకు వచ్చే లాభాలేంటి? చాలా మంది రక్తం ఇస్తే నీరసం వస్తుందని అనుకుంటారు, రక్తదానానికి భయపడి వెనకడుగు వేస్తుంటారు. కానీ నిజానికి రక్తదానం చేయడం వల్ల మన బాడీకి బోలెడు లాభాలు ఉన్నాయి. క్రమం తప్పకుండా బ్లడ్ డొనేషన్ ఇచ్చే వాళ్ళలో గుండెపోటు వచ్చే అవకాశాలు 88% తగ్గిపోతాయని డాక్టర్లు చెప్తున్నారు. బ్లడ్ ఇవ్వడం వల్ల మన ఒంట్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన బాడీలో ప్రవహించే రక్తంలో బంగారం ఉంటుంది. ప్రతి ఒక్క రక్తంలో దాదాపు 0.2 మిల్లీగ్రాముల బంగారం ఉంటుంది. కాకపోతే అది చాలా తక్కువ కాబట్టి మనం దాన్ని బయటికి తీయలేం. అలాగే ప్రపంచంలో అత్యంత అరుదైన ఒక బ్లడ్ గ్రూప్ ఉంది, దాన్నే గోల్డెన్ బ్లడ్ అంటారు. ఈ భూమి మీద కేవలం 45 నుంచి 50 మంది దగ్గర మాత్రమే ఈ బ్లడ్ ఉంది. మీరిచ్చే ఒక్క బాటిల్ రక్తంతో ఏకంగా 3 ప్రాణాలు కాపాడొచ్చు. ఎందుకంటే మనం ఇచ్చే రక్తం నుంచి ప్లాస్మా, ప్లేట్లెట్స్, రెడ్ బ్లడ్ సెల్స్ అని 3 భాగాలుగా విడదీస్తారు. దాన్ని 3 వేర్వేరు రోగులకు వాడతారు. మరి నా రక్తం ఇచ్చేస్తే నా ఒంట్లో రక్తం తగ్గిపోదా అని మీకు అనుమానం రావచ్చు. కానీ రక్తం ఇచ్చిన కేవలం 24 నుంచి 48 గంటల్లోనే మీ బాడీలో కొత్త బ్లడ్ తయారవుతుంది. కొత్త బ్లడ్ రావడం వల్ల మనం మునుపటి కంటే చాలా ఆరోగ్యంగా, యాక్టివ్గా మారిపోతాం. అంతేకాదు మన ఆయుష్ కూడా పెరుగుతుందని కొన్ని రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. సో ప్రతి 2 సెకండ్లకు ఎవరో ఒకరికి రక్తం అవసరం అవుతూనే ఉంటుంది. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, చిన్నపిల్లలు పుట్టేటప్పుడు, క్యాన్సర్ లాంటి జబ్బులతో బాధపడే వారికి రక్తం చాలా అవసరం. 18 ఏళ్లు దాటి ఆరోగ్యంగా ఉన్నవారు ఎవరైనా ప్రతి 3 నెలలకు ఒకసారి ధైర్యంగా రక్తదానం చేయొచ్చు. అపోహలను వీడండి, రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడండి. దానివల్ల మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్లడ్ డోనర్స్ అందరికీ ప్రపంచ రక్తదాతల శుభాకాంక్షలు.